ఎవరయ్యా దేవుణ్ణి చూస్తాడంటే ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటారో, పరిశుద్ధత కొరకు పాకులాడతారో, ఎవరైతే పరిశుద్ధతను మరి ధరించాలని ఇష్టపడతారో వారు మాత్రమే దేవునిని చూడడానికి అర్హులుగా మార్చబడతారు. ఎంతమంది మనము పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం. ఈ లోకములో జీవిస్తున్న మనము మరి పాపం అనేటువంటి మలినము మనకు అంటకుండా ఎంతమంది పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. పరిశుద్ధత అనేది అది ఒక వస్త్రము లాంటిది ప్రియమైన వారలారా. మనం వేసుకుంటే అది మలినము కాకుండా చూసుకోవాలి. ఒక వైట్ షర్ట్ వేసుకున్నాం అనుకోండి, లేదా వైట్ శారీ కట్టుకున్నారనుకోండి, దానికి ఏం చేస్తారండి? మరకలు కాకుండా ఎంత జాగ్రత్త పడతామో ఈ పరిశుద్ధత అనేటువంటి వస్త్రము మనం వేసుకున్నప్పుడు దానికి మలినము కాకుండా మనం జాగ్రత్త పడాలి. కనుక ఎంతమంది యేసుని చూడాలని ఆశపడి చూడలేకపోతున్నారంటే ఈ లోక సంబంధమైన దేవత వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలుగజేసి దేవుని వైపు తిరగకుండా తన వైపు తిప్పుకుంటా ఉంది. అందుకనే క్రైస్తవ జీవితంలో దేవుని మేలులను ఎందుకు పొందలేకపోతున్నారంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలను ఎందుకు పొందలేకపోతున్నారంటే, దేవుని యొక్క గొప్ప మేలును ఎందుకు వారు ఆస్వాదించలేకపోతున్నారంటే వారిలో దేవునిని చూచేటువంటి అనుభవం లేకపోవడమే. నేను చాలామంది మరి విశ్వాసులను నేను గమనించాను. వాళ్ళు ఎంతసేపు దేవుని మందిరములోనికి వచ్చింది మొదలుకొని దేవుని మందిరములోనికి వెళ్ళవలసిన సమయములో వెళ్ళిన సమయములో వాళ్ళు ఆలోచించేసేటువంటి ఆలోచనలు ఏంటయ్యానంటే, మందిరమునకేం కావాలి, మందిరములో మనం ఏమి కట్టాలి, మందిరములో ఇది పెడితే బాగుండు, మందిరంలో అది బారితే బాగుండు, మందిరములో ఇది ఉంటే బాగుండు, మందిరములో గంట ఉంటే బాగుండు, మందిరములో అలారం వాక్యం చెప్పే అలారం ఉంటే బాగుండు, ఇవి మాట్లాడుతున్నారు. సరే, బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు నలుగురు కూర్చొని మాట్లాడేది ఏముందయ్యా అనంటే దేవుని యొక్క వాక్యము, దేవుని గురించి, దేవుని పరిశుద్ధతను గురించి ఏమన్నా మాట్లాడతారంటే దాని గురించి మాట్లాడరు. ఈ లోక సంబంధమైనటువంటి మాటలు, ఈ లోక సంబంధమైనటువంటి తలంపులతో కూడినటువంటివి, దేవుని పరిచర్య చేస్తున్నాం అనుకుని దేవుని పరిచర్యలో ముందు కొనసాగుతున్నామని అనుకుంటూ ఈ లోక సంబంధమైనటువంటి మాటల్నే దేవుని మాటలు అనుకుని జీవిస్తున్నటువంటి వారు చాలామంది.